బతికిన భావజాలం. నేను చిన్నప్పుడు ఎప్పుడో కనిగిరిలో పెరిగాము, ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో. ఆ రోజు నుంచి మా నాన్న కనిగిరిలో ఎందుకు వెళ్ళిపోతున్నా కనిగిరిలో అంటే ఇక్కడ ఈ ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది, మంచిగా ఎముకలు వంగిపోతూ ఉంటాయి. ఈ రోజుకి ఆ పరిస్థితి మారలే. ఈ రోజుకి అంటే మనం ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజుకి మార్పు ఎందుకు తీసుకురాలేకపోతున్నామంటే మన కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదు. ప్రజాప్రతినిధులు పనిచేయాలంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఒకసారి అందలం ఎక్కాక శాసనసభకి వెళ్ళాక మాకు గుండె ధైర్యం, మమ్మల్ని ఏం పీకలేరు అని ఒక గుండె ధైర్యం. అలా కాకుండా రీకాల్ గాని పెట్టిస్తే నువ్వు సరిగ్గా పని చెప్పితే 2 నెలల్లో రిఫరెండం పెట్టి మళ్ళీ మేము ఎమ్మెల్యే వెనక్కి తీసుకొస్తామన్న రూల్ అంటే వీళ్ళు చేస్తారు. ఎట్లాగా కనీసం వచ్చే ఎన్నికల్లో ఈసారి నన్ను కూడా నమ్మమని చెప్పట్లా. నేనేమడుగుతున్నానంటే నేను చెప్పే ప్రతి మాటని మీరు ఆలకించండి. నేను చెప్తుంది వాస్తవమా కాదా, ఎంతవరకు సాధ్యం, నిలబడతాడా లేదా, ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించింది. నేను ఒక్క రోజుల్లో నేను విశ్వాసాన్ని సంపాదించలేను. నేను కొన్ని దశాబ్దం కష్టపడ్డాక సిద్ధపడ్డా, దశాబ్దాలు ఇప్పటికో దశాబ్దం పూర్తవబోతా ఉంది. 2007లో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి నిలబడే ఉన్నాం. 14లో పార్టీ పెట్టాం. ఈ రోజు వరకు అన్ని దెబ్బలు తిన్నా కానీ ఈ రోజు నిలబడి ఉన్నామంటే నేను పార్టీ పెట్టింది ఈ రోజు ముఖ్యమంత్రి కాకపోతే వెనక్కి వెళ్ళిపోవడం నేను పెట్టలేదు. ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా చొక్కా పట్టుకుని నిలదీసే యువకుడిని తయారు చేయడం రాజకీయాల్లో. రేపొద్దున జనసేన ప్రభుత్వం స్థాపించిన మీరు ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కు కోల్పోకూడదు. మా వాళ్ళు తప్పులు చేసినా, నేను తప్పు చేసినా మీరు మమ్మల్ని నిలదీయాలి. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నా. అందుకు మీరు సంసిద్ధులవ్వండి. నా కోరిక ఒక్కటే, వచ్చే ఎన్నికల్లో ఈ రోజున క్రాప్ హాలిడే గురించి మీకు ఒక ముఖ్యంగా కీలకమైన ఒక 4-5 సమస్యలు చెప్తాను. 1 క్రాప్ హాలిడే, 2 పంటల బీమా, ఇంకోటి మిర్చి రైతుల కష్టాలు, ఇలా కౌలు రైతుల కష్టాలు, ఈ 4. అలాగే మన ఇరిగేషన్ కెనాల్ సంబంధించి ఈ 4 సమస్యలు మీరు దృష్టిలో పెట్టుకోండి. క్రాప్ హాలిడే అంటే మాకు పంట గిట్టుబాటు ధర రావట్లేదు, అందువల్ల మేము పంట సరిగ్గా కొనట్లేదు, పోయిన పంటకే మాకు డబ్బులు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఈ తొలకరి పంటకి మాకు డబ్బులు రావని చెప్పి కోనసీమలోని 12 మండలాల రైతులు ఈ రోజున క్రాప్ హాలిడే ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఒక దాదాపు 25,000 ఎకరాలకి క్రాప్ హాలిడే ప్రకటించారు. అనంతపురం అలాగే మిగతా జిల్లాలో కూడా, నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు క్రాప్ హాలిడే కొన్ని ప్రాంతాల్లో ప్రకటించారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అన్నం పెట్టే రైతును ఆదుకోలేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కానీ వీళ్ళకి క్రాప్ హాలిడే జనసేన మిగతా వాళ్ళందరూ కలిసి మేమంట రైతుల్ని ఎగదోస్తున్నామంట, రైతుల్ని రెచ్చగొడుతున్నామంట. మాకేం సరదా, ప్రజల్లో లేని కోపాన్ని మేము తెప్పించగలమా? ఇదేమన్నా సినిమానా? ఇదేమన్నా కథలు చెప్పడానికి? ఇది జీవితం, వాస్తవం, ఇది కఠోర సత్యం. ఇది ఎందుకు చనిపోయారు బిడ్డలు, ఎందుకు చనిపోయారు రైతులు, పురుగు మందు తాగి ఎందుకు చనిపోయారు? ఇందులో ఇందాక తింటా ఉంటే ఇంటికి బిడ్డ భర్త రాలేదు, 2 రోజులు అయిందంట భర్త రావడానికి, కనుక్కోవడానికి శవమై పడిపోయినాడు. 2 రోజులు ఎదుగుతూ ఉన్నారు. ఈ కష్టాలు ఎందుకుంటాయి మనిషికి? ప్రైవేట్ రుణాలు ఏంటి, ప్రభుత్వాలు లేవా? విధానాలు ఆలోచించరా? మిర్చికి తెగులు వస్తే దానికి సరిగ్గా సకాలంలో దాన్ని చర్యలు తీసుకునే వ్యవసాయ శాఖ ఉన్నదా? శాస్త్రజ్ఞులు లేరా? ఎన్జీ రంగాలు లాంటి మనకి ఈ ఉద్దండలు ఉన్నారు కదా, గతంలో వారు స్టార్ట్ చేసిన ఎన్నో వ్యవసాయ యూనివర్సిటీస్ ఉన్నాయి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఎంత చేయొచ్చు నిజంగా. మేము ఏదో కూర్చోబెట్టి ఒక ఆటో డ్రైవర్కి వాహన మిత్రం అని చెప్పి మేము 15,000 ఇచ్చేస్తాం, 20,000 ఇచ్చేస్తాం, అన్ని ఇలా కూర్చోబెట్టి తిప్పి కొడితే వాళ్ళు చేసిన 5 లక్షల కోట్లకి అప్పుకి వాళ్ళు నిజంగా బంగారం చేసింది 1,00,000 కోట్లు కూడా లేవు. 1,46,000 కోట్లు, 1,50,000 కోట్లు చెప్తున్నారు ఈ రోజున. మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? అది మీరు అడగాలి రేపొద్దున. మీ దగ్గరికి ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి 5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, అది ఎక్కడికి వెళ్ళిందని అడగండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజున కాదనేది అడుగుతా ఉంది. మీరు డబ్బులు అప్పు తెచ్చారు కదా, ఎక్కడికి పోయింది డబ్బుని? ప్రజల అభివృద్ధికి ఎందుకు వెళ్ళలేదు? చనిపోయిన ప్రతి రైతుకి బీమా పథకం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? 2,000 కోట్లు ఇచ్చామని చెప్తారు, ఏ రైతుకి ఇచ్చారు? ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు? మీ వివరాలు ఎందుకు చెప్పరు? అడిగేవాళ్ళు లేరు.
కానీ జనసేన ఉంది అడగడానికి, నిలదీయడానికి.